హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అర్హత కలిగిన రైతు సోదరులందరికీ ఒక శుభవార్త. కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం 21వ విడతకి సంబంధించిన తేదీని ఫిక్స్ చేసింది. సో ఈ డబ్బులు మీకు రావాలి అంటే ఖచ్చితంగా మీరు ఈ 2 పనులు చేయాల్సి ఉంటుంది. అలాగే ఈ లిస్ట్లో పేరు ఉంటేనే డబ్బులు అయితే జమ అవుతాయి. సో ఆ లిస్ట్లో పేరు అనేది ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ప్లీజ్ చూడండి, ఇక్కడ కూడా స్కిప్ చేయకండి అండ్ వరకు చూడండి. వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, టీజీ గవర్నమెంట్ నుంచి అలాగే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేసేద్దాం. సో ప్రతి ఏడాది రైతులకు 6,000 రూపాయల సహాయం 3 విడతలుగా ఒక్కొక్క విడతకు 2,000 రూపాయల చొప్పున పిఎం కిసాన్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం అందిస్తూ వస్తుంది. ఇప్పటికీ 20 విడతల డబ్బులు జమ అయ్యాయి. ఇక ఇప్పుడు 21వ విడత మరో 2,000 రూపాయలు రైతుల ఖాతాల్లోకి రాబోతున్నాయి. కానీ ఈసారి ప్రభుత్వం పెద్ద ఎత్తున వెరిఫికేషన్ చేస్తుంది. అర్హులు అనర్హులను గుర్తించడానికి ప్రతి రైతు వివరాలను తనిఖీ చేస్తుంది. అనర్హుల జాబితాలో దాదాపు 3 లక్షల మంది తెలంగాణ రైతులు ఉన్నారని సమాచారం. కాబట్టి మీ పేరు లిస్ట్లో ఉందా లేదా వెంటనే చెక్ చేసుకోండి. ముందుగా గూగుల్లోకి వెళ్ళి pmkisan.gov.in అని టైప్ చేయండి. అక్కడ బెనిఫిషరీ స్టేటస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి మీ ఆధార్ నెంబర్ లేదా రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేయండి. అప్పుడు మీరు అర్హుల కాదా అని వెంటనే తెలుస్తుంది. సో మీ రిజిస్ట్రేషన్ నెంబర్ మర్చిపోయినా కూడా నౌ యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్ అనే ఆప్షన్లో ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే మీ రిజిస్ట్రేషన్ నెంబర్ మీకు వచ్చేస్తుంది. అంతేకాకుండా బెనిఫిషరీ లిస్ట్ పైన క్లిక్ చేస్తే మీ రాష్ట్రం, జిల్లా, మండలం, పంచాయతీ వివరాలు ఇచ్చి సెర్చ్ చేస్తే మీ గ్రామంలో ఎవరికి పిఎం కిసాన్ వస్తుందో, మీ పేరు ఉందో లేదో కూడా చెక్ చేసుకోవచ్చు. అర్హుల జాబితాలో మీ పేరు ఉంటే కనుక మీరు 2 ముఖ్యమైన పనులు చేయాలి. ఒకటి ఈకేవైసీ, రెండోది ఎన్పిసిఐ లింకింగ్ చేసుకోవాలి. ఇవి లేకుంటే డబ్బులు మీ ఖాతాల్లోకి రావు. ఈకేవైసీ చేయాలంటే pmkisan.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి ఈకేవైసీ ఆప్షన్కి వెళ్ళి మీ ఆధార్ నెంబర్ ఇవ్వండి. సో ఓటీపీ మీ మొబైల్కి వస్తుంది. దానిని ఎంటర్ చేస్తే ఈకేవైసీ పూర్తయిపోతుంది. ఇది మీకు సులభంగా కాకపోతే మీ దగ్గరలో ఉన్నటువంటి మీ సేవా సెంటర్కి వెళ్ళి ఆధార్ ఫోన్ నెంబర్తో ఫింగర్ ప్రింట్ వెరిఫికేషన్ చేయించండి. ఇది మండేటరీ, అంటే ఇది తప్పనిసరిగా పూర్తి చేసుకోవాలన్నమాట. తరువాత మీరు ఎన్పిసిఐ లింకింగ్, అంటే మీ బ్యాంక్ ఖాతా ఆధార్తో లింక్ అయి ఉండాలి. లింక్ లేకపోతే ₹1 కూడా రాదు. బ్యాంకులో వెళ్ళి చెక్ చేసుకోండి ఆధార్ మొబైల్ నెంబర్ లింక్ అయ్యాయా లేదా అని. లేకుంటే వెంటనే లింక్ చేయించుకోండి. మీ బ్యాంక్ సర్వీస్ సరిగ్గా లేకపోతే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. అక్కడికి డైరెక్ట్గా డబ్బులు జమ అవుతాయి. ఇక ఈసారి 21వ విడత డబ్బులు ఈ నవంబర్ 15వ తేదీ వచ్చేలోపు రైతుల ఖాతాల్లోకి రావచ్చని సమాచారం. సో గతంలో 19వ విడత లేదా 20వ విడత డబ్బులు రాకపోయిన వారికి కూడా ఈసారి ఒకేసారి 3 విడతల డబ్బులు 4,000 లేదా 6,000 వరకు జమ అయ్యే అవకాశం ఉంది. కానీ అనర్హులుగా తేలితే మాత్రం ఈ డబ్బులు అయితే రావు. ఒకవేళ అర్హత ఉండి కూడా మీకు ముందు విడతల డబ్బులు రాకపోయి ఉంటే కనుక మ్యాక్సిమం వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఒకే ఇంట్లో భార్యాభర్తలు ఇద్దరు లబ్ధి పొందడం, ఈకేవైసీ చేయకపోవడం, ఎన్పిసిఐ లింక్ లేకపోవడం వంటి కారణాల వల్ల ప్రభుత్వం దాదాపు 31 లక్షల మంది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులను తొలగించింది. అందులో తెలంగాణకు చెందిన రైతులు వచ్చేసి ఎంతమంది ఉన్నారంటే
3,00,000 మంది అయితే ఉన్నారు. కాబట్టి వెంటనే లిస్ట్‌లో మీ పేరుందా లేదా అనేది చెక్ చేసుకొని అవసరమైన లింకింగ్స్ పూర్తి చేయండి. మొత్తం మీద మీ పీఎం కిసాన్ పథకం రైతుల కోసం చాలా ఉపయోగకరమైనది. కేంద్ర ప్రభుత్వం సమయానికి డబ్బులైతే విడుదల చేస్తుంది. మీరు అర్హులైతే ఈసారి మీ ఖాతాల్లోకి రూ. 2,000 ఖచ్చితంగా వస్తాయి. అందుకే ఆలస్యం చేయకుండా ఈ కేవైసీ, ఎన్‌పీసీఐ లింకింగ్ పూర్తి చేసుకోండి. కొత్తగా అప్లై చేయాలి అనుకుంటే మీ పాస్‌బుక్, ఆధార్, రేషన్ కార్డ్, ఫోన్ నంబర్ తీసుకొని మీ సేవా కేంద్రంలో రిజిస్ట్రేషన్ చేసుకోండి. సో టుడే ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.